నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన రీఓపెన్ అయిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సరైన రీతిలో ఎండర్స్ చేయకపోవడం వల్లే పదే పదే దరఖాస్తులు వస్తున్నాయని, సానుకూల దృక్పథంతో ఆలోచించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 196 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ ఎస్ఎల్ఓలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సరే సార్, పర్లేదు, నేను చూస్తాను. ఇది ఇల్లా స్థలమా? ఇంటి స్థలం, ఇంటి స్థలమా పొలమా? కూర్చున్నారు ఈసీ తీసుకొని ఎంఆర్ఓ కాడ పోయి అడిగితే ఇంకా టైం మనకి రెవెన్యూ వాళ్ళు పనులు చేయి, డిలే డిలే డిలే. టైటిల్ ఏముంది? అదర్ పర్సన్ దగ్గర టైటిల్ ఏముంది? చేయడానికి చెక్ చేసి ఒక స్పీకింగ్ ఆర్డర్ ఇస్తే దాని మీకు అధికారం లేదు, మీరు బోర్డు బయట అన్నాడు. నేను కూడా బోడేస్తాను. నాకంటే పై కానీ నువ్వేం చేసి రాజధాని పెట్టిన తర్వాత కంటిన్యూ చేయాలి. రెండులో కొన్నావు, మళ్ళీ దీనికి సంబంధించిన ఈసీ తీసుకొని నంద్యాల మరియు కర్నూలు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ సంఘ శాఖ ఆధ్వర్యంలో 6 మంది ఉన్నత చదువులు చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా చేతుల మీదుగా సంబంధిత శాఖ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ల్యాప్టాప్లను అందజేయడం జరిగింది. ల్యాప్టాప్లు పొందిన విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీకామ్ చదువుతున్నారా? వాయిస్ కూడా ఇందులో వస్తుందమ్మా.
అమ్మ ఇందులో వాయిస్ కూడా బయటకు వస్తుంది, మీ పాఠాలన్నీ. నమస్కారం అండి. నేను సూపరింటెండెంట్ విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ. జిల్లాలో ఈరోజు 6 మంది దివ్యాంగులైన విద్యార్థులు, డిగ్రీ ఆపైన చదువుతున్న ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఉచితంగా వారు చదువుకు ఉపయోగపడే విధంగా ల్యాప్టాప్లు అందజేయడం జరిగింది. ఈ యొక్క అందజేయడానికి కారణమైన అధికారి గారు రైస్ ఫాతిమా గారు కర్నూలులో మా ఆఫీస్ కర్నూలులో ఉంటుంది. 2 జిల్లాలకు కలిపి ఒక ఆఫీసే ఉంటుంది. కానీ ఈ యొక్క ల్యాప్టాప్ను దివ్యాంగ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. My name is V. Divya. I am degree second BA Political Science. ఈరోజు మనకు ల్యాప్టాప్స్ ఇచ్చారు. ఇది మాకు చాలా ఉపయోగంగా ఉంది. లెసన్స్ వినడానికి, కంప్యూటర్స్ నేర్చుకోవడానికి ఇది మాకు చాలా ఉపయోగపడింది అన్నమాట. ఈ ల్యాప్టాప్స్ ఇచ్చినందువల్ల చాలా సంతోషంగా ఉంది మాకు. కలెక్టర్ మేడం గారికి చాలా ధన్యవాదాలు మేడం. ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. My name is Madhavi. BCom second year. సాయిశ్రీ డోన్. ఈరోజు మాకు ల్యాప్టాప్స్ ఇచ్చారు. ఈ ల్యాప్టాప్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లో గణేష్ అనే వ్యక్తి మున్సిపల్ రోడ్డుపై అడ్డంగా గోడ కట్టి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాడని, ఆ గోడను తొలగించి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ను PGRS కార్యక్రమంలో కలిసి వినతి పత్రాన్ని మహిళలు అందజేశారు. తాము దౌర్జన్యం చేశామని అసత్యం పలుకుతూ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయించేందుకు గణేష్ ప్రయత్నిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలని స్థానిక మహిళ రాజేశ్వరమ్మ ఇతర మహిళలు కోరారు. ఇప్పుడు ఎక్కడ నుంచి ఎంట్రన్స్ ఉందో మా చేతిలో ఎంట్రన్స్ చేస్తే మా ఊరు మొత్తం మునిగిపోతుంది. నేను చేయలేక కదా పని. ఇందన్న కట్టించుకున్నామని కోర్టులో కేసు ఉంది, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. మీరు అందరితో తెలుసుకోవాలి. MS రాజేశ్వరమ్మ. నేను సాయిబాబా నగర్ నుంచి వచ్చాను. మాకు సాయిబాబా నగర్ లో గణేష్ అనే అతను మున్సిపాలిటీ రోడ్డు మీద గోడ కట్టేసి మాకు రాకపోకలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తా ఉన్నాడు. ఇది జరగబట్టి కూడా 3 నెలలు దాటిపోయింది. మేము అందరికి దగ్గరికి పోయినాము, అందరు చేసినాము, కానీ అతను ఇంకా ఇంతవరకు తీసేయలేదు. అంతేకాకుండా మా మీద మేము ఏదో ఆయనను కొట్టడానికి, చంపడానికి, తిట్టినామని, కొట్టడానికి పోయినామని చెప్పేసి మా మీద నిన్న కేసులు పెట్టినాడు. నిన్న పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొస్తున్నాము. వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా మాకేం న్యాయం చేయడం లేదు. కాబట్టి మీరు మాకు మున్సిపల్ ఈరోజు స్పందన కార్యక్రమానికి వచ్చాము. మాకు ఆ మున్సిపాలిటీ రోడ్డు మీద అతను కట్టిన గోడ తీసేసి మాకు రాకపోకలకి ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా కోరుతున్నాము. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఏఐటియుసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల నూనెపల్లి నుండి ర్యాలీగా బయలుదేరి వందలాది మంది మున్సిపల్ కార్మికులు, మహిళలంతా కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. గంటకు పైగా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో చర్చించి ఏఐటియుసి కార్మిక సంఘంతో చర్చలు జరిపి న్యాయమైన మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. ధర్నా ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య బాలకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడానికి సన్నద్ధమవుతున్నదని, దీన్ని ఉపసంహరించుకొని మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అనేక సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న
పిఎఫ్, ఎస్ఐ సమస్యను పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 35,000కు పెంచి మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేసి మున్సిపల్ కార్మికులు విధులలో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గత శాసనసభ ఎన్నికల కన్నా ముందు జరిగిన సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను పరిష్కరించాలని, మున్సిపల్ రంగంలో కాంట్రాక్టు విధానం రావడం వలన కాంట్రాక్టర్కు బానిసగా కార్మికులు ఉండవలసి వస్తుందని, శ్రమతోపిడి జరుగుతుందని, కార్మికుల జీవితాలకు భద్రత ఉండదని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ నెల 11వ తేదీ చలో విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి సిద్ధం కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఈలోపే ఏఐటియుసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, ఏఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శివబాలకృష్ణ, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఓబులేసు, నంద్యాల మున్సిపల్ యూనియన్ నాయకులు రంజిత్, ప్రతాప్, ఆత్మకూరు మున్సిపల్ యూనియన్ నాయకులు బీసన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శివరాం, మస్తాన్, ఎస్తేరమ్మ, మస్తానమ్మ, లలితమ్మ, చిన్నమ్మ, దానమ్మ, జయమ్మ, వందలాది మంది మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏఐటియుసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు మున్సిపల్ కార్మికులంతా కూడా తమ సమస్యల పరిష్కారం చేయాలని, అలాగే మున్సిపల్ కార్మికులం పడుతున్నటువంటి కష్టాలు ఒకసారి గుర్తెరగాలని రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహణ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, గత శాసనసభ ఎన్నికల కన్నా ముందు దాదాపు 14 రోజుల పాటు మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మె చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. పరిష్కారం చేయాలని చెప్పేసి 14 రోజులు సమ్మె చేశారు. ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి చేయలేమని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వం ప్రధానంగా అధికారంలోకి వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలల కాలంలో అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఏఐటిసి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి గారికి, రాష్ట్ర అధికారులందరూ కూడా సమ్మె సందర్భంగా కనీస వేతనం ఇస్తామన్నారు. మున్సిపల్ కార్మికులకు అది ఇవ్వాలని చెప్పి అడిగాం. మున్సిపల్ కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేస్తామన్నారు. రెగ్యులర్ చేయాలని చెప్పేసి అడిగాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అడిగాం. అలాగే చనిపోయిన కుటుంబాల్లో ఉద్యోగంతో పాటు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి అడిగాం. పరిష్కారం కాలేదు. అందుకోసమనే ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా పరిష్కారం చేసే దిశగా మన బడ్జెట్ లో లేవు. సూపర్ 6 పథకాలు అమలు చేసినామని అంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. సూపర్ 6 పథకాల్లో మీరు ఒక్కటి కూడా సంపూర్ణంగా చేయలేదు. ఆ సూపర్ 6 పథకాలు కూడా కార్మికులకు మొండి చూపాలని చూస్తా ఉన్నారు. ఖబర్దార్ హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీ ఎమ్మెల్యేల జీతం ఎంత అని అడుగుతా ఉన్నాం. మా కార్మికుల జీతం ఎంత అని అడుగుతా ఉన్నాం. నేటి నుండి మార్చి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు జరగనున్నాయి. నంద్యాల పట్టణంలో నిర్దేశించబడిన పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రభుత్వ ఉన్నత అధికారుల నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద అన్ని కట్టుదిట్టమైన చర్యలను చేపట్టారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను చేపట్టారు.
పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ పోలీస్ అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారి మేరకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి అవసరమైన మందులను సిద్ధంగా ఉంచారు. పరీక్షలకు విద్యార్థులు 1 గంట ముందుగానే హాజరయ్యారు. 1 నిమిషం ఆలస్యం నిబంధన వర్తిస్తుందని సంబంధిత అధికారి పేర్కొన్నారు. ద్వితీయ సంవత్సరం మొదటి రోజు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ మొదలగు పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు జరిగిన పరీక్షకు 12,182 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 11,875 మంది విద్యార్థులు హాజరయ్యారు. 307 మంది విద్యార్థులు గైరు హాజరయ్యారు. నంద్యాల పట్టణంలో గత 35 సంవత్సరాలుగా మధుబని నర్సింగ్ హోమ్ స్థాపించి మధుబని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, క్రీడలు, సాంస్కృతిక రంగం, శ్మశాన వాటికల నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం వంటి 6 రంగాలలో వైద్యులు మధుసూదన్ రావు, మణిదీప్, నాగమణిలు సేవలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా ఉచితంగా కాంక్లియర్ ఇంప్లాంట్ పరికరాలను ఉచితంగా అమర్చడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బైరెడ్డి శబరి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా 6 రంగాలలో సేవలను అందజేస్తున్నామని, ఇందులో భాగంగా 2018 నుండి నేటి వరకు 150 మంది బధిరులకు కాంక్లియర్ ఇంప్లాంట్ పరికరాలను అమర్చడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల జిల్లా వారి ద్వారా అనేక వైద్య సేవలను అందిస్తున్నామని, ఇందులో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వారికి, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా ఓపీ అందజేయడం జరుగుతుందని తెలిపారు. తనతో పాటుగా సేవలను అందజేసిన వైద్యులు మణిదీప్, రోహిత్, చీఫ్ ఆడియాలజిస్ట్ మస్తాన్, అనస్థీషియా మాధురి, మణి, తేజాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ నాగమణి, ఐఎంఏ వైద్యులు, మధుమణి నర్సింగ్ హోమ్ సిబ్బంది పాల్గొన్నారు. మధుమణి నర్సింగ్ హోమ్ 35 సంవత్సరాలుగా వైద్యం, విద్య, క్రీడలు, కల్చరల్ అంటే కళా రంగం, శ్మశాన వాటికలను తీర్చిదిద్దడం, వ్యక్తిత్వ వికాసం, ఈ 6 రంగాల్లో సేవలు చేస్తున్నాం. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల జిల్లా
వైద్యులందరము కూడా అక్కడ చూపించినట్టుగా నేల, నీరు, నింగి, రక్షణ దళం, పదాతి దళం, వాయురంగం, నావికాదళం, దీనిలో పనిచేస్తున్న ఏ సైనికుడైనా వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి మన రక్షణ కోసం సరిహద్దుల్లో మనల్ని కాపాడుతున్నారు. వాళ్ళందరికీ వాళ్ళు చేస్తున్న త్యాగానికి గౌరవంగా వాళ్ళు ఏ ఆసుపత్రికి వచ్చినా వాళ్ళు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలకు ఓపీ ఫీజు లేకుండా వాళ్ళు సర్వీస్లో ఉన్నంత కాలం నంద్యాలలో ఉన్న డాక్టర్లు అందరము కూడా ఉచితంగా వాళ్ళకు ఓపీ ఫీజు లేకుండా చేయాలనే కార్యక్రమం మన గౌరవ పార్లమెంటు సభ్యుల చేతుల మీదుగా ఇది తీసుకొని వెళ్ళి పార్లమెంటులో ప్లస్ డిఫెన్స్ మినిస్ట్రీలో భారతదేశంలో సైనికులకు ఒక జిల్లాలో డాక్టర్లందరూ ఈ విధంగా సేవ చేసే ప్రాముఖ్యతను తీసుకొని రావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను మేడం. భారతీయ వైద్య సంఘ్ ఆల్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఫ్రీ కన్సల్టేషన్, ఆల్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, నంద్యాలలో ఉన్న వృద్ధాశ్రమాలన్నీ కూడా ఫ్రీ సర్వీసెస్. అలాగే ఆసుపత్రుల మధ్యలో పనిచేస్తున్న ఎంప్లాయీస్, నా ఆసుపత్రిలో పనిచేస్తున్న అతనికి ఒక పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ కావాలి, వాళ్ళు కూడా డాక్టర్ల సలహాతో. ఇవన్నీ కూడా నంద్యాల డాక్టర్లు సమాజానికి చేసేటువంటి ఈ సేవా కార్యక్రమం. చివరగా నంద్యాల 3 లక్షల కంటే జనాభా తక్కువ ఉన్నటువంటి చిన్న జిల్లా అయినప్పటికీ 150 కాక్లియర్ ఇంప్లాంట్, ఒక్కొక్క ఇంప్లాంట్ 7 లక్షల రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 10.5 కోట్ల రూపాయల విలువైన ఆపరేషన్లు 2018లో మొదలుపెట్టి మళ్ళీ కోవిడ్ వల్ల కొద్దిగా ఆగిపోయి మళ్ళీ ఈరోజు 2025కి 150 ఇంప్లాంట్స్ కంప్లీట్ చేసి సిటీస్లో వేలు చేసిన వాళ్ళు ఉన్నారు, కాదని చెప్పాం. కానీ చిన్న పట్టణంలో 150 ఇంప్లాంట్స్ చేయడం, ఆ పిల్లలు చూడండి పుట్టుకతో మూగి చెవిటి పిల్లలు, వాళ్ళు కనీసం ఒక పద్యం టీచర్ చెప్పిన పాఠాలు వినగలిగితే చాలు. ఈ కార్యక్రమాన్ని నేను, డాక్టర్ మధుసూదన్, నా కొడుకు డాక్టర్ మణిదీప్, మా అసిస్టెంట్ డాక్టర్ రోహిత్, మా చీఫ్ ఆడియాలజిస్ట్ మస్తాన్, ఈ 150 పిల్లలకు అనస్థీషియా ఇచ్చిన డాక్టర్ మాధవి అండ్ వంశీ, తేజ, వీళ్ళందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ ఉంటుంది. సో ఈ సంవత్సరం వచ్చేసి వినికిడిని చిన్న చూపు చూడద్దండి. ఇప్పుడు ఎలాగైతే కళ్ళు కనపడకపోతే సగం మంది జనాలకి కళ్ళద్దాలు పెట్టుకుంటామో, అలాగే వినికిడిని కూడా మనం ఒక లోపం లాగా భావించకూడదు. చుట్టూ ఉన్న వినికిడి లోపం ఉన్న వాళ్ళని ఏడిపించకూడదు అనేది ఈ సంవత్సరపు యొక్క ముఖ్య అంశము. అత్యాధునిక పరికరాలను ఈఎన్టీ విభాగంలో ఇంతకు ముందు ఓన్లీ సిటీల్లోనే దొరికే వైద్యాన్ని అందించాలని చాలా ఖర్చుతో ఈ ఆసుపత్రిని అప్డేట్ చేయడం జరిగింది. ఈఎన్టీ ఫీల్డ్ ఇంతకు ముందు చెవి, ముక్కు, గొంతు డాక్టర్లు అంటే చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ముక్కులో పక్కులు తీసుకుంటూ, మా నాన్న బాగా ఏడిపిస్తూ ఉంటాడు జోకులు వేసేటప్పుడు, చెవులో గుబిలి తీసుకునే డాక్టర్లని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అది మారిపోయింది. ప్రపంచంలోనే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఈఎన్టీ విభాగాన్ని చాలా టాప్ డాక్టర్స్, అంటే పీజీ ర్యాంకులు వచ్చిన వాళ్ళకే ఇస్తారు. అటువంటి ఉన్నతమైన ఫీల్డ్. మేము 3 ముఖ్యమైన అవయవాలని డీల్ చేస్తాం. టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఎంతో అత్యాధునికంగా అభివృద్ధి చెందిన విభాగం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు నేటి నుండి మోటార్ వెహికల్ చట్టాలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులను విడుదల చేశారని, వాటిని అనుసరించి భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పేర్కొన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో వారు నేటి నుండి అమలు చేయనున్న మోటార్ వెహికల్ చట్టాలు, వాటిని ఉల్లంఘిస్తే విధించే జరిమానాల వివరాలను వెల్లడించారు. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మనకు 1/3/2025 నుంచి ఎంవి చలాన్స్ అనేవి పెరిగినవి. ఎవరైనా ఎంవి వైలేషన్స్, మోటార్ వెహికల్ యాక్ట్ వైలేషన్స్ చేస్తే దాంట్లో చలాన్లు అనేది ఎక్కువ మొత్తంలో ఇంపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు మీకు హెల్మెట్ లేకపోతే 135 రూపాయలు ఫైన్ వేస్తుంటే, ఇప్పుడు అదే
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. అలాగే వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. అంటే ఒకసారి హెల్మెట్ లేకుండా మీరు పట్టుబడితే మీకు బండి నడిపిన వ్యక్తికి మరియు వెనక కూర్చున్న వ్యక్తికి కూడా ఫైన్ పడుతుంది. అంటే టోటల్గా 2000 రూపాయలు ఫైన్ పడుతుంది. అదే ఎవరైనా వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిల్ నడిపితే 5000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇంతకు ముందు అది 535 రూపాయలు ఉండింది, ఇప్పుడు దాన్ని 5000కు పెంచడం జరిగింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి ఎవరైనా మోటార్ సైకిల్ ఇస్తే ఆ బండి ఎవరి పేరు మీద అయితే ఉందో ఆ బండి ఓనర్కి కూడా 5000 రూపాయలు పడుతుంది. అంటే ఒక్కసారి డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి పట్టుబడితే 10,000 రూపాయలు మీరు ఫైన్ కట్టుకోవాలి. ఇది ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి. అలాగే మొబైల్ డ్రైవింగ్ చేస్తే ఇంతకు ముందు 1035 రూపాయలు ఉండింది, ఇప్పుడు 1500 రూపాయలు చేసినారు. దానికి మొబైల్ డ్రైవింగ్ 1500 రూపాయలతో పాటు డేంజరస్ డ్రైవింగ్ అనేది కూడా యాడ్ చేసి మీకు మరొక 1000 రూపాయలు అంటే 2500 రూపాయలు చలానా వేయడం జరుగుతుంది. ఆ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే మీరు కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టు వారు 10,000 రూపాయలు ఫైన్ వేసే అవకాశం ఉంది, లేకపోతే జైలు శిక్ష కూడా మీకు విధించవచ్చు. అలాగే దీంట్లో ఇన్సూరెన్స్ లేని బండ్లు అంటే ప్రతి బండికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలంటే మీకు రేపొద్దున ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు కూడా మీకు ఏదైనా క్లెయిమ్ రావాలంటే బండికి ఇన్సూరెన్స్ అనేది ఉంటేనే మీకు క్లెయిమ్ వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ లేకుండా మీరు వాహనం నడిపితే మొదటిసారి ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు 2000, రెండోసారి పట్టుకుంటే 4000 రూపాయలు ఫైన్ వేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రతి బండికి పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. పొల్యూషన్ సర్టిఫికేట్ ఇంతకు ముందు పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ ఉండేది, ఇప్పుడు దానిని 1000 రూపాయలు చేయడం జరిగింది. మీరు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా మీకు బండి మీద ఎటువంటి చలానాలు పెండింగ్ ఉండకూడదు. మీకు చలానాలు పెండింగ్ ఉంటే మీకు పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరగదు. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఏ అధికారి అయినా వాహనాలు తనిఖీ చేసేటప్పుడు మీరు వాళ్ళకు సహకరించి వాళ్ళు అడిగిన పూర్తి వివరాలు మీరు అందజేయాలి. మీరు అట్లా అందజేయలేని పక్షంలో దానికి కూడా 750 రూపాయలు ఫైన్ విధించబడుతుంది. అట్లాగే కార్ నడిపే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే దానికి 1000 రూపాయలు ఫైన్ ఉంది. కారు ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, వాళ్ళ పక్కన కూర్చున్న వ్యక్తి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోని పక్షంలో కారు నడిపిన వ్యక్తికి 1000 రూపాయలు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణం చేసిన కో ప్యాసింజర్ కూడా 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. ఇంకొకటి ట్రిపుల్ రైడింగ్ కూడా మన నంద్యాల టౌన్లో చాలా విపరీతంగా ఉంది. మీరు మీ పిల్లలకు చెప్పండి. స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు పద్ధతి మార్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. దాంతోపాటు డేంజరస్ డ్రైవింగ్ యాడ్ చేస్తాము కాబట్టి 2000 రూపాయలు చలానా పడే అవకాశం ఉంది. దయచేసి మేము ఇప్పుడు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించండి. మీరు క్షేమంగా ఉండండి. మీ పిల్లలకు కూడా బండ్లు ఇవ్వకుండా వాళ్ళను కంట్రోల్లో పెట్టుకొని మీరు ఇబ్బంది పడకుండా ఉండండి. మీరు సంపాదించుకున్న డబ్బంతా మీరు మీ పిల్లలు చేసే వైలేషన్స్ వలన చలాలన రూపంలో కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరు క్షేమంగా ఉండండి. ప్రజలందరూ క్షేమంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు క్షేమంగా ఇంటికి పోయే విధంగా మీరు రోడ్డు రూల్స్ పాటించి ట్రాఫిక్ పోలీసుకి సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నంద్యాల ఆటో డ్రైవర్లకు కూడా మా సూచన ఏమంటే, చాలా మందికి సుమారు మేము 3 నెలల నుంచి పోలీస్ ట్రాఫిక్ నెంబర్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా మంది ఇంకా నెంబర్లు తీసుకోలేదు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏమంటే, త్వరలోనే ఈ స్కీమ్ అనేది క్లోజ్ చేసేస్తాము. తర్వాత నెంబర్ లేని ఆటోలు టౌన్లో తిరగనీయము. మీరు అంత లోపల వచ్చి కంపల్సరీ మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషను, ఫిట్నెస్, పర్మిట్ ఇవన్నీ తీసుకొని మీరు వచ్చి చూపిస్తే మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇవన్నీ తీసుకోకుండా మీరు ఆటోలు నడిపితే రాబోయే ముందు కాలంలో మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము చెప్పింది విని మా సూచనలు పాటిస్తే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఇంకోటి మేము గమనించేది ఏమంటే, ఆటో డ్రైవర్లకు చాలా మందికి లైసెన్స్ లేదు. ముఖ్యంగా ఆ లైసెన్స్ లేని వ్యక్తులు ఆటో నడపడం వలన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి.
మీరు లైసెన్స్ ఉన్న వ్యక్తులకే ఆటో ఓనర్లు లైసెన్స్ వాళ్ళకు బండి ఇవ్వండి. మీకు రెంట్ వస్తుందని చెప్పి మీరు ఇష్టం వచ్చిన చిల్లర తిరిగే వ్యక్తులకు కూడా మీరు బండ్లు ఇస్తా ఉన్నారు. అది మీకు కూడా క్షేమం కాదు. ఈ ప్రమాదాలు నివారించాలంటే ప్రజల సహకారము, అందరూ వాహనదారుల సహకారం అనేది ఉంటేనే మనకు నంద్యాల పట్టణంలో ప్రమాదరహిత ప్రదేశంగా మనము చేయడానికి వీలైతుంది. కాబట్టి ఈ మా యొక్క సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.